ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానం కొరకు కీర్తన గ్రంథము 53వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తనకారుడైన దావీదు తన యొక్క 53వ కీర్తనలో చెబుతున్నారు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట. అంటే ఇక్కడ దేవుని వెతుకుట అనే ఒక అంశం గురించి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని వెతికే క్రమంలో ఉన్నటువంటి మరి కొన్ని విషయాలు మనం ఈ దినం ధ్యానం చేస్తున్నాం. మొదటగా చూస్తే కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 1-2 వచనాలు చూస్తే అక్కడ అంటాడు కదా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అంటాడు. అంటే ఆయన ఎలాగా వెతకాలి అంటే సహనముతో, ఓర్పుతో అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆదికాండ గ్రంథంలో కూడా చూస్తే 37వ అధ్యాయంలో మరి అక్కడ యోసేపు కూడా మరి అన్నల చేతిలో నుండి మరి చాలా మరి తను కూడా దేవుని మరి సన్నిధిలో అక్కడ కూడా చూస్తూ ఉంటాం. యోసేపు కూడా తన అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఎంతో అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం కొరకు అతను సహనంతో, ఓర్పుతో ఎన్ని శ్రమలైనా తట్టుకుంటూ వస్తూ దేవుని వెతికినట్లుగా మనము చూస్తాం. అదే కీర్తన గ్రంథంలోనే 25వ అధ్యాయంలో 3వ వాక్యంలో చూస్తే అక్కడ దేవుని మీద నమ్మకం కలిగి ఉండడం గురించి మనం 25వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తాం. అక్కడ చూస్తే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు పొందడు, హేతువు లేకనే ద్రోహం చేయవారు సిగ్గునందుదురని మరి దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభువా, నేను నీ మీద నమ్మకం ఉంచున్నానయ్యా, నీవు నన్ను సిగ్గుపరిచేవాడవు కాదు. ఎందుకంటే అక్కడ నీ దిక్కుకు చూసిన ఆత్మను ఎత్తుకొనిచున్నానని కీర్తన గ్రంథం 25వ కీర్తనలో 1వ వచనంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి దేవుని కృతజ్ఞత కలిగి వెతకాలట. కృతజ్ఞత కలిగి వెతకాలి అని కీర్తన గ్రంథం 40వ కీర్తన 3-4 వచనాల్లో చూస్తే, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచిరని కీర్తనకారుడు దావీదు మరి 40వ కీర్తన 3-4 వచనాల్లో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మరి ఆ కృతజ్ఞత గురించి అక్కడ కూడా మనం చూస్తాం. అంటే దేవుని వెతికినప్పుడు మొదట సహనంతోటి, ఓర్పుతోటి వెతకాలి. రెండవది నమ్మకంగా వెతకాలి. మూడవది మరి ఆయనకు కృతజ్ఞత కలిగి వెతకాలి. నాలుగవది విధేయత కలిగి వెతకాలి అని మరి కీర్తన గ్రంథంలోనే 40వ కీర్తన 8వ వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని వెతికేటప్పుడు ఈ క్రమంలో మనం వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు దొరుకుతాడు అని ఈ లేఖనాల్లో మనకి చూస్తున్నాం. 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. అంటే దేవుడికి మరి విధేయత చూపించడం. 4వ విషయం ఏంటంటే విధేయత చూపించినప్పుడు అది నాకు ఎంతో సంతోషము అంటున్నాడు. మరి 5వ విషయం చూస్తే 40వ కీర్తన 9-10 వచనాల్లో
నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించున్నాను నేనంటిని. యెహోవాది నీకే తెలిసి ఉన్నది. అంటే దేవుని గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ వెతకడం అనేది మరి 5వ అంశంగా మనం చూస్తున్నాం. మరి 40వ కీర్తన 11, 12 వచనాల ప్రకారం అక్కడ ఆయనందు వినయం కలిగి విధేయం కలిగి ఉండడం అనేది మనం నీ వాత్సల్యం నాకు దూరం చేయకము, నీ కృపాసత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక అని అక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. మరి అలాగే మత్తయి సువార్తలో కూడా 5:5లో కూడా మనం ఆయన విధేయత గురించి మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ అంటాడు కదా, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని కూడా మనం చూస్తున్నాం. చివరిగా మరి ఆయనను ప్రార్థన ద్వారాగా వెతకాలి అని 40వ కీర్తనలో 13వ వచనం మరి 17వ వచనంలో కూడా దావీదు మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 40వ కీర్తనలో మరి 13వ వచనంలో చెప్తాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయానికి త్వరగా రమ్ము, నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకుని నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకని మరి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వెతికే క్రమంలో మరి దావీదు మరి ఈ విషయాలన్నీ కూడా మనకు నేర్పిస్తున్నాడు. ఓర్పుతోటి అలాగే నమ్మకంతో, అనగా దేవుని హత్తుకుని ఉండడం, దేవుని కృతజ్ఞతలు చెల్లించడం, దేవునికి విధేయత కలిగి ఉండటం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, మరి అలాగే దేవునికి వినయము కలిగి ఉండడం, దేవునికి ప్రార్థన చేయడం. 7 మెట్ల ద్వారాగా దేవుని వెతికినప్పుడు దేవుడు మనకి దొరుకుతాడని, అందుకని వివేకము కలిగి ఆయన వెతుకువారు ఎవరో కలరేమో అని ఆయనే మన కొరకు చూస్తున్నాడని మనకి కీర్తన గ్రంథంలో మనం 53వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసాం. సో కాబట్టి ఆయన ఆ రీతిగా వెతికి ఆయన కృపను పొందేవారుగా ఉండాలని ప్రభువు తెలియజేస్తూ దేవుడి కృప మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ దినము వివేకము కలిగి దేవుని వెతికి వారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూచినట్లను పరిశీలించను అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన నిన్ను వెతకాలంటే మాకు నాయన దావీదు ద్వారాగా కొన్ని అంశాలు మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నిన్ను ఎలా వెతకాలో, ఎలా వెతికితే మీరు మాకు నాయన దొరుకుతారో అనే విషయాలు మరి కొన్ని విషయాలు మాకు నేర్పించారు. ఆ విషయాలు నేర్చుకుని మా ఆత్మీయ జీవితంలో దినదినము బలపట్టకు సహాయం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఆమెన్. ఆమెన్.